యెహోవాయే మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెను. ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా ఆయన అమూల్యమైన మాటల చేత మనలను ఆదరిస్తూ ధైర్యపరుస్తూ నేనున్నాను అని వెన్నుతడుతూ మనల్ని నడిపిస్తున్నారు. యేసయ్యకి థ్యాంక్స్ చెబుదామా? యెహోవాయే మీ పక్షమున యుద్ధము చేయును. దేవుడు మన పక్షమున నిలిచి ఉన్నప్పుడు మనకంటే బలవంతుడు, శక్తివంతుడు, సర్వజ్ఞానము తెలిసినవాడు, సర్వసృష్టికర్త అయిన దేవుడే నిలబడినప్పుడు మనము పోరాడకూడదు, మాట్లాడకూడదు, యుద్ధము చేయడానికి ప్రారంభించకూడదు. సమస్తము చేయగలిగిన దేవునికి మనము సమయం ఇస్తే మనము మౌనముగా నిలబడటం, దేవుని యొక్క సహాయం కోరుకొనటమే. నీవు మౌనముగా ఉంటే నీవు ఆయన సహాయాన్ని అర్థిస్తున్నావు అని అర్థం. అప్పుడు దేవుడు నీ పక్షమున యుద్ధము చేయక మానడు, విజయము నీ సొంతము కాక మానదు. ఆయన కృపలో మనము దేవునికి సాక్షులుగా కొనసాగుటకు అట్టి బలముతో నడిపించబడుదుముగాక. ఆమెన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన ప్రతి క్షణము కూడా కనుపాపవలే మమ్మలను కాపాడి భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు, ఆయుష్కాలమును పొడిగించారు. నాన్న, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దిన దీవెనల చేత నింపి నడిపించండి. నడువవలసిన మార్గములను మీరు బోధించండి. మీరే మా పక్షమున యుద్ధము చేయు దేవునిగా దిగివచ్చినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మారులు మా పోరాటాలు, మా యుద్ధాలు మేమే జరిగించి అపజయమును, సిగ్గును, అవమానమును పొందిన సందర్భాలు ఎన్నో మా జీవితాల్లో. నేనే మీ పక్షమున యుద్ధము చేసేదనని దిగివచ్చిన దేవుడవయ్యా, మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మా పక్షమున మీరు నిలబడి సమస్త కార్యములను జరిగించండి. నీ పిల్లలు ఎందరైతే మీ శక్తిని, మీ బలము కొరకు ఎదురు చూస్తున్నారో, మీ కార్యముల కొరకు, మీ సహాయము కొరకు అర్థిస్తున్నారో దాటి వెళ్ళొద్దయ్యా. బిడ్డల పక్షాన మీరు నిలబడండి, గొప్ప కార్యములను జరిగించండి. ఎక్కడైతే వారు అవమానపరచబడి ఓడిపోయిన స్థితిలో ఉన్నారో అక్కడే వారు ఘనపరచబడుదురుగాక, జయమొందుదురుగాక, ధైర్యపరచబడుదురుగాక. మీ కృప సమృద్ధిగా అనుగ్రహించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుని కృప సహాయము మీకు మెండుగా కలుగునుగాక. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. వాగ్దానమును మీరు రిసీవ్ చేసుకొని దేవుని గొప్ప కార్యములను మీ జీవితంలో చూడాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ పరిచర్యను ప్రేమిస్తూ, ప్రోత్సహిస్తూ సహకారులుగా ఉంటున్న మిమ్ములను నా దేవుడు నిండారులుగా దీవించునుగాక. ఇంకనూ అనేకులకు ఈ పరిచర్యను పరిచయం చేయండి. దేవుని పనిలో పాలిభాగస్తులుగా ఉండండి. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఆమెన్.